హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. కార్యక్రమానికి స్వాగతం అండి. కాలర్స్ అంతా మీతో మాట్లాడడానికి ఎలా అయితే సిద్ధంగా ఉంటారో, మీరు చెప్పే మోటివేషనల్ స్టోరీ వినడానికి మాతో పాటు వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. ఈ వారం ఏం తెలుసుకోబోతున్నాం? అలాగే చిన్న కథ చెప్దాం. భాద్రపద మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా వినాయకుడు అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ, ఆటంకాలు లేకుండా అన్ని పనులు ముందుకు వెళ్ళాలని, సాధించుకోవాలని కోరుకుంటూ ఓ చిన్న కథ. సరే, ఒక మంచి రచయిత ఉన్నాడు, అద్భుతమైన రచనలు చేస్తాడు. ఒక అద్భుతమైన గ్రంథాలు ఒక 5 రాశాడు. 10 సంవత్సరాలు కష్టపడి 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది 5 గ్రంథాలు రాయడానికి. వాటిని పూర్తయిన తర్వాత జాగ్రత్తగా బీరువాలో దాచాడు. బీరువాలో పవిత్రంగా దాచాడు, విలువైనగా భావించి. ఒకరోజు ఆ ఇంట్లో దొంగపడ్డాడు. దొంగపడితే ఇంట్లో బీరువాలో తాళం తీసి కొల్లగొట్టాడు. అందులో ఒక 5 లక్షల రూపాయలు క్యాషు, 7 వారాల నగలు, దాంతోపాటు చూశాడు అతి భద్రంగా జాగ్రత్తగా దాచిన 5 గ్రంథాలు. అమ్మో, ఇవి ఇంత జాగ్రత్తగా లాకర్లో పెట్టారు అంటే ఇందులో ఏదో విశేషం ఉంది. ఈ నగలు డబ్బుతో పాటు ఇవి కూడా పట్టుకుపోయాడు. పట్టుకుపోయిన తర్వాత కవిగారు లబోదీబో ఇంట్లో ఆడాళ్ళు, కూతురు, భార్య, కూతురు అందరూ కూడా బోరున ఏడ్చారు. నగలు పోయాయి అంటే, నా పుస్తకాలు పోయాయి, ఏదో పుస్తకాలు పోయాయి. ఏదో పుస్తకాలు అంటే ఏంటి? సరస్వతి అమ్మవారు 10 సంవత్సరాలు కష్టపడి రాసిన పుస్తకాలు. వాడు దొంగోడు ఎవడో ఆ పుస్తకాలు వదిలేసి డబ్బు నగలు ఎలాగ పట్టుకుపోయాడు. అవి పట్టుకుపోతే సరిపోయేది, ఆ పుస్తకాలు కూడా పట్టుకుపోవడం సరస్వతి అమ్మవారు నా దగ్గర నుంచి లేకుండా తీసుకొని పోయాడంటే, ఊరికవే ఏదో గోళ నువ్వును, ఈ పుస్తకాలు సరస్వతి అయితే ఈ డబ్బు నగలు సాక్షాత్తు లక్ష్మీదేవే. అదే లక్ష్మీదేవే వెళ్ళిపోయిందని మేము ఏడిస్తే నువ్వు మళ్ళీ ఏదో పుస్తకాలు మళ్ళీ రాసుకో కావాలంటే అంటే తను అంటాడు, డబ్బు అయితే సంపాదించవచ్చు, 10 ఏళ్ళు కష్టపడ్డాను, సరే అయిపోయింది. ఇలాగే ఎవరు బాధ వాళ్ళు పడ్డారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఏం చేశారంటే, పుస్తకాలకు ఏం కంప్లైంట్ రాసుకుంటాం లేవయ్యా, నగలు డబ్బు పోయిందని రాసుకుంటాం, వాటిని పరిశోధన చేస్తాం, దొరికితే నీకు అందజేస్తాం. సో ఎప్పుడు చెప్పే మాటే చెప్పారు. సరే, కాలం గడుస్తోంది, వారాలు నెలలు గడిచాయి. సరిగ్గా ఒక 6 నెలలు అయిపోయింది. అనుకోకుండా ఒక పార్సల్ ఇంటికి వచ్చింది. ఆ పార్సల్ ఇంటికి వస్తే ఏమిటా అని ఆత్రంగా భార్య పిల్లలు ఓపెన్ చేశారు. ఆ పార్సల్లో డబ్బు నగలు ఉన్నాయి, పోయిన డబ్బు నగలు ఉన్నాయి. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అమ్మ, ఈడెవడో పిచ్చముండా కొడుకు, పట్టుకుపోయినాడు, పట్టుకుపోకుండా చాలా కాలం తర్వాత రిటర్న్ ఇచ్చాడు, డబ్బు నగలు వచ్చేసాయి అని చెప్పి ఆనందపడుతుంటే, నా పుస్తకాలు రాలేదా అని అడుగుతాడు. పెదవగాలు, నువ్వు ఆగవయ్యా బాబు, డబ్బు నగలు వచ్చేసి నీ ముందు అని చెప్పి వాళ్ళు ఆనందపడుతుంటే, పక్కన ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ను తీసి చదువుతారు. చదివితే అందులో ఏముంటుందంటే, కవిగారికి నమస్కారం, నేను ఒక దొంగవాణ్ణి, మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాను. వచ్చి నగలు డబ్బు తీసుకువెళ్ళిపోతున్న సమయంలో పుస్తకాలు కనిపించాయి. ఈ పుస్తకాలు ఎంత విలువైనవో కాకపోతే ఈ లాకర్లో ఎందుకు పెడతారు? వీటిలో ఏదో నిధి రహస్యాలు నిగూఢంగా ఉండి ఉంటాయి, ఏదో పెద్ద పెద్ద నిధుల రహస్యాలు ఇందులో ఉండి ఉంటాయి అని 5 గ్రంథాలు మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు చదివాను. చదివిన తర్వాత చదవడానికి నాకు ఇంత సమయం పట్టింది. ఈలోపు మా ఆవిడి ఈ డబ్బులోంచి 25,000 రూపాయలు వాడేసుకుంది. ఈ పుస్తకాలు చదివిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది. మీ పుస్తకాల్లో ఎంత మహత్యం అంటే, ఇవి చదవకపోతే మీ డబ్బు మీ నగలు రెట్నిచ్చేవాడిని కాదేమో. ఇవి చదివిన జ్ఞానం వచ్చిన తర్వాత నేను చేసింది తప్పు అని గ్రహించి ఈ నగలు డబ్బు మీకు అందజేశాను. ఈ పుస్తకాలు మాత్రం సమయం తీసుకుంటాను. వీటికి జిరాక్స్ చేసి ఒరిజినల్ పుస్తకాలు మీకు పంపించి జిరాక్స్ నా దగ్గర అట్టే పెట్టుకొని నా తర్వాత వాళ్ళతో చదివించే ప్రయత్నం చేస్తాను. సో ఈ విలువైన సంపదని కొన్ని రోజుల్లో మీకు అందజేస్తాను. మా ఆవిడ వాడుకున్న 25,000 రూపాయలు కూడా కాయ కష్టం చేసి రాత్రి పగలు కష్టపడైనా వెనక్కి పంపించేస్తాను అని ఆ లెటర్ చూసిన తర్వాత భార్య పిల్లలు ఆశ్చర్యపోయారు. అంటే ఈ నగల కంటే ఇంత విలువైనదా ఈ రచనలు, ఈ పుస్తకాలు, ఈ సంపద, విద్యా సంపద. సో అందుకనే చాలామంది ఏమనుకుంటారంటే, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు. ఇది తప్పు, చెప్పుకోవడానికే బాగుంటుంది. మీరు సరస్వతిని గ్రహించండి, లక్ష్మి మీ తోటి ఉంటుంది. మీరు విద్యలో ఉన్నతంగా ఉండండి, ధనం మీ వెంట ఆటోమేటిక్గా వస్తుంది. రెండూ ఉంటాయి. రైట్.
అబ్బా, అద్భుతం, మనసు కదిలిపోయింది అంతే. మీరు ఎప్పుడు చెప్పినా అంతే. అలాగే మన కాలర్స్ ఇంకా కాల్ చేయాలి. అయితే ఇంకొక సందేహం ఏంటంటే, క్షమాగుణం ఉండాలి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి. అంటే ఈ రోజుల్లో అది సాధ్యమే అంటారా? ఒకప్పుడు ఏంటంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి, ఇలా మాట్లాడేవారు. ఈ రోజుల్లో అది సాధ్యమేనా? ఎప్పుడు సాధ్యమే. చాలా మంది అనుకుంటారు రోజులు మారే, ఇప్పుడు ఒక చెంప చూపిస్తే రెండో చెంప కూడా కొడతారు అనుకుంటారు. దేనికి ఉండేవాళ్ళు దానికే ఉంటారు. ఈ సినిమా యుగంలో ఇప్పుడు పాతకాలం సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు అనుకున్న, బలంగా అనుకున్న రోజుల్లో శంకరాభరణం సినిమా మొత్తం చరిత్రనే మార్చేసింది. ఈ సినిమా ఎవరు చూస్తారులే అనుకున్నారు అందరూ. అసలు ఓపెనింగ్సే లేవు. సో ఎప్పుడు దానికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు, దీనికి ఉండేవాళ్ళు దీనికి ఉంటారు. బ్యాలెన్స్ చేయకపోతే కాలం నిలబడదు. పేపర్ వెయిటర్లాగా ఎప్పుడు ఇవన్నీ చెల్లాచెదరి అయిపోకుండా, ఈ మంచి లక్షణాలు చెల్లాచెదరి అయిపోకుండా వాటి మీద బరువైన పేపర్ వెయిటర్లాగా ధర్మం ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. పండరీపురంలో ఏకనాథుడు అనేటువంటి ఒక పాండురంగడికి విపరీతమైన భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. భక్తుల్లో ఏకనాథుని కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఆయన చాలా ఎంత క్షమాగుణంలో ఆయన మొదటి స్థానంలో ఉండేవాడు. ఆయనకి ఎప్పుడు కోపం వచ్చేది కాదంట. అసలు ఏం చేసినా చిరాకు పడడం, కోపపడడం, ఎదరవాళ్ళ మీద ఇదవ్వడం అసలు ఆయనకి తెలియదంట. ఆ ఊర్లో వాళ్ళు ఎలాగైనా ఈయన కోపం తెప్పించాలి అని ఒక పనికి మాలిన ఒకరిని పెట్టి, అరే బాబు ఎలాగైనా నువ్వు ఆయన కోపం తెప్పించు, ఈ డబ్బు నీకు ఇస్తాం, ఆయన నీ మీద చిరాకు పడాలి, కోపం పడాలి అని చెప్పేసి డబ్బు ఆశ చూపిస్తాం. సరే వాడు అలాగే ఆయన ఏకనాథుల వారు పండరీనాథుడిని సేవించడం కోసం అక్కడ కొలంలో కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటే ఆయన ముఖం మీద ఉమ్మేశాడు. ఎవరికైనా కోపం వస్తుంది కదా, ఎవరికైనా ఇంక అంతకంటే ఈ హీనంగా ఏముంటుంది, కోపం వస్తుంది. ఆయన ఏమీ కోపం తెచ్చుకోకుండా అలాగే మళ్ళీ కోనేటిలోకి వెళ్ళి, మళ్ళీ ఆ సరస్సులోకి వెళ్ళి, మళ్ళీ స్నానం చేసి మళ్ళీ బయటికి రావడం, వీడు మళ్ళీ ఊయడం, ఆయన మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేయడం 117 సార్లు అయిపోయింది. ఎక్కడ చిరాకు పడలా, చేస్తూనే ఉన్నాడు. పాపం వీడు ఊస్తూనే ఉన్నాడు. ఇక ఆఖరికి వీడికి చిరాకు వచ్చి, అయ్యా నాకు ఓపిక లేదు, ఊసే సత్తువా లేదు, నాలో ఓపిక నశించింది, నన్ను క్షమించండి, మీకు కోపం తెప్పించమని ఊరి జనులు నాకు డబ్బు ఇచ్చారు, ఎంత ప్రయత్నం చేసినా మీకు రావట్లేదు, ఇంతకంటే దుర్మార్గం ఏముండదయ్యా, క్షమించండి, నన్ను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నాయన అలాగనకు, తప్పు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చేసిన పనికి నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పనలవి కాదు. ఈ ట్రిప్పుతో 118 సార్లు స్వామివారికి నేను స్నానం చేసి వచ్చి నమస్కరించుకునేటువంటి అవకాశం కల్పించావు. లేకపోతే ఎప్పటికీ నేను చేయలేనిది, నాతో ఎప్పటికీ కాదు. ఇలా జరగడానికి మూలం నువ్వే నాయన, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. సో ఇలా కూడా ఉంటారు. అంటే క్షమాగుణం ఎన్నో విషయాలు ఒక్కోసారి మీరు ఇలా చేసి చూడండి, మీకు తెలియని అనుభూతులు వస్తాయి, మీకు తెలియకుండా మంచి మీ పక్కన చేరుతూ ఉంటుంది. సో దీంతో శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. సో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మౌనం చాలా వాటికి సమాధానం కదా. మౌనంతో రాజ్యాలను కూడా జయించవచ్చు, కోపంతో రాజ్యాలను కూడా కోల్పోవచ్చు. రైట్, కరెక్ట్. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం. అయ్యా చెప్పండి, మీ పేరు? 31/5/2011 మేడం. అయ్యా ఓం నమ శివాయ. స్వామి నీ పాదాలకు శతకోటి వందనాలు స్వామి. అయ్యా 31/5/2011 స్వామి, మధ్యాహ్నం 2:32 చిన్నపిల్లలది ఏమిటండి? ఇప్పుడు 8th పూర్తయి 9th వచ్చాడా ఏమిటి? 10th క్లాస్ స్వామి, 15 సంవత్సరాలు. 14 వెళ్ళి 15 పడినాయి. ఎలా ఉన్నాయి స్టడీస్ స్వామి? ఎలా ఉన్నాయండి స్టడీస్? స్టడీస్ బాగానే ఉన్నాయి స్వామి, కోపం ఎక్కువ, అనారోగ్య సమస్యలు వస్తుంటాయి మధ్య మధ్యలో. ఎలాంటి అనారోగ్యం అండి మేడం? అయితే జలుబు ఆ టైప్ లో వస్తుంది స్వామి. ఇప్పుడు అందరికీ ఉందండి. ఇప్పుడు అందరికీ మామూలుగా కూడా స్కూల్ నుండి పిల్లలకి అలాగే వస్తాయండి. 2-3 పిల్లలకి ఎక్కువగా అలాగే ఉంటాయి. సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే అది ధారణ చేయించండి. అష్టముఖి రుద్రాక్ష, 8 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి, ఇది ఆరోగ్యానికి మంచిది, చదువుల మీద ధ్యాస ఉండడానికి ఈ ఒక్క రుద్రాక్ష ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు?
నా పేరు గౌరీ శంకర్ అండి, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నిజామాబాద్. మాట్లాడండి గురుగారు. గౌరీశంకర్ గారు నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ్. గురుగారు మా పాప గురించి కనుక్కున్నాను, ఫోన్ అయ్యా, చేశారు ఒక్కసారి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 6/2005 సాయంకాలం 6 గురుగారు. 8వ తారీఖు 6వ నెల 8వ తారీఖు 6వ నెల 2005 గురువు గారు. 2005 సంవత్సరం 8/6/2005 సాయంకాలం 6 గంటలు గురువు గారు. అంటే బుధవారం నాడు సాయంత్రం అని గుర్తుందా అండి? అవునండి, బుధవారం అండి, సాయంత్రం అండి. ఎవరిదండి ఇది? అమ్మాయిదా అబ్బాయిదా? అమ్మాయి పాప అండి. పాప. ఆ రోజు పాడ్యమి కూడానండి, అమావాస్య తర్వాత రోజు శుద్ధ పాడ్యం. ఇది మిథున రాశి. అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తోంది సార్? అమ్మాయి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది గురువు గారు. వెరీ నైస్. ఎంతమంది పిల్లలు మీకు? ఒకటే పాప గురువు గారు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధారణ చేయించండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. కుదిరితే 13 ముఖాలు, లేకపోతే 9 ముఖాలు. ఈ 9 ముఖాలు రుద్రాక్ష నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ 13 ఇది అల్టిమేట్ రుద్రాక్ష. ఇది త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ రెండిట్లో ఏది వేస్తారో మీ ఇష్టం, ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీ ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. తప్పకుండా. మనకి ఇక్కడ ఉండేదైతే ఒక 20 నిమిషాల సమయమే, కానీ మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని కలిసే అవకాశం ఎలా? అపాయింట్మెంట్ ఎలా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా అంటే ఎక్కడికి వెళ్ళడం కానీ, అపాయింట్మెంట్స్ కానీ, నాకు జనరల్గా ఇవేమీ ఉండవు. ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఈ సంస్థ సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాకి సంబంధించినంత వరకు ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థ బ్రాంచ్లకి నేను గురువారం వెళ్ళడం ఒక సాంప్రదాయం. మొన్న గురువారం నాడు విజయవాడ బ్రాంచ్కి నేను వెళ్ళాలి. వాతావరణం ఇబ్బంది పెట్టడం వల్ల వెళ్ళలేకపోయాం, అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. సో అందుకనే ఈ గురువారం నాడు విజయవాడ వెళ్తాను. కొన్ని గంటలు, అంటే 2.5 గంటల వరకు విజయవాడలో ఉండే అవకాశం నాకు ఉంది. మధ్యాహ్నం 1:30 ఆ టైం వరకు ఉంటాను. 2-3 గంటలు ఉంటాను విజయవాడలో. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, అర్థం చేసుకొని ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ కలవచ్చు ఈసారి కాకపోతే. అంతేగాని 2-3 పేర్లు ఇచ్చి ఇబ్బంది పెట్టద్దు, అర్థం చేసుకొని సహకరించండి. అలాగే నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నేను ఎప్పుడూ ఉంటాను, ప్రతిరోజు నేను ఉంటాను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కి. ఒక్క గురువారం నాడు మాత్రమే నేను ఉంటాను. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఉదాహరణకి మీరు బెంగళూరు వెళితే ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఒక స్పెషల్ టీవీ ముందు, స్క్రీన్ ముందు మీరు ఉంటారు. అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా మనం కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినప్పుడు అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విజయవాడలో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. మేడం నమస్కారం. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? కర్నూలు నుంచి సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 17/3/1917. 17/3/17. అవును సార్. 17/3/1969. 69. సార్ మీదేనా ఇది? అవును సార్. ఏం చేస్తున్నారండి? రియల్ ఎస్టేట్ చేసి ఉంటుంది సార్. ఏమండి? అయ్యా కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇది సోమవారం అండి. సార్ ఇది సోమవారం. థ్యాంక్ యూ సార్. పిల్లలు ఎంతమంది అండి? ఇది సార్ మీరు మాట్లాడాలండి. సోమవారము అమావాస్య కూడా. టీవీ చూస్తా. సార్ సార్. సోమవారము అమావాస్య. ఇది కుంభరాశి.
మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపం, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపం, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదైనా ఒక్కటి. ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా. కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నేనే కరెక్ట్, నేను చెప్పిందే వేదము అని ఒక మోనార్క్ అంటారు చూడండి, అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన శైలి కానీ ఏదైనా ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా కూడా మారుతూ ఉంటుంది ఒక్కో క్షణం. లేదు అంటే ఎవరిని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. వాళ్ళు చూసింది అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, మన పద్ధతి ప్రకారం ఇది మనకు కరెక్ట్ అయ్యి ఉండవచ్చు. ఒక చెయ్యిని మనం ఇలా చూపిస్తే ఈ పక్క ఉన్నది వైట్ అని ఒకళ్ళు చెప్పొచ్చు, ఇది చామంచాయని ఇంకొకళ్ళు చెప్పొచ్చు. రెండూ కరెక్టే. ఇది తప్పు కాదు, ఇది తప్పు కాదు. ఎవరి దృష్టిలో వాళ్ళు కరెక్ట్. ఒక మర్డర్ చేసిన వ్యక్తి కూడా నువ్వెందుకు మర్డర్ చేసావంటే మర్డర్ చేయడం నా సాంప్రదాయం, కులవృత్తి కాదు, అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి నేను చేశాను. నా స్థితిలో నువ్వు అక్కడ అదే చేస్తావని మనల్ని మర్డరే అంటాడు. సో కాబట్టి ఎవరి దృష్టిలో వాళ్ళు కరెక్ట్. ఒకరోజు రాధాకృష్ణులు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే చిన్న కథ, అంటే ఎవరి దృష్టి ఎలా ఉంటుంది అంటే ఏది తప్పు కాదు. రాధాకృష్ణులు కూర్చొని ఉన్నారు. కృష్ణుడు మంచి మట్టి ముద్దని తీసుకొని చక్కగా దాన్ని మెత్తగా చేసి 2 బొమ్మలు చేశాడు. ఒకటి రాధ, ఇంకోటి కృష్ణ. అద్భుతంగా ఉన్నాయి. కృష్ణ పరమాత్మ చేస్తే ఆయన లాంటి వాడు ఎవడన్నా ఉంటారు? ఆయన కంటే గొప్ప సామర్థ్యం కలిగిన వాడు. ఆయన బొమ్మలు చేస్తే తిరుగుంటుందా? 2 బొమ్మలు చేశాడు. అద్భుతం, వా అనేటట్టు ఉన్నాయి. ఒకటి కృష్ణుడు, ఇంకోటి రాధ. రాధ చూసింది, ఎలా ఉన్నాయి రాధ అంటే ఏం బాగలేదు, అంత గొప్పగా ఏం లేదు అని చెప్తుంది. గొప్పగా లేదా, ఏమిటి సరిగ్గా చేయలేదా అని మళ్ళీ ఆ 2 ముద్దల్ని మళ్ళీ కలిపేసి మెత్తగా మళ్ళీ చేసి ఈసారి మనసు పెట్టి ఇంకా బాగా చేద్దామని కృష్ణుడు ఇంకా బాగా 2 బొమ్మలు చేశాడు. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం లేదు, అంతగా నాకు ఏమో కనిపించట్లేదు. మళ్ళీ ఇదేమిటని చెప్పి మళ్ళీ వాటిని కలిపి మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు చేసినా నాకు నచ్చలేదు అంటుంది. అప్పుడు అడుగుతాడు కృష్ణుడు ఆపేసి, ఏమిటి నచ్చకపోవడం ఏమిటి, ఏం బాగలేదు అని అడుగుతాడు. మీరు ఇలా చేసినవి ఇది నాకు నచ్చలేదు, తర్వాత ప్రక్రియ నాకు నచ్చింది, అది బాగుంది. తర్వాత ప్రక్రియ నచ్చడం ఏమిటి రాదా అంటాడు. ఏమో అది కాదు కానీ మీరు 2 బొమ్మల్ని కలిపేసి ముద్ద చేస్తున్నారు చూసారా, ఆ కలిపిన విధానం, ఆ రెండింటిని ఒకటి చేసి 2 వేరువేరుగా ఉన్న వాటిని తీసి ఒక దగ్గరికి చేర్చి 2 కలుపుతున్నారు చూసారా, ఆ 2 కలిపే ప్రొసీజర్ నాకు చాలా బాగా నచ్చింది ఈ బొమ్మల కంటే. సో అంటే ఎప్పుడు కలిసి ఉంటాం విడదీయకుండా. ఈ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది కృష్ణ. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి బొమ్మలు నచ్చవచ్చు, ఒకరికి కలిపిన విధానం నచ్చవచ్చు. ఎవరిది ఏది తప్పు కాదు, వాళ్ళు చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఒక్కోసారి అంటాం, ఈ అమ్మాయి నీకు ఎలా నచ్చిందిరా, నా కళ్ళతో చూడు నీకు తెలుస్తుంది అంటాడు వాడు కదా. సో ఎవరిని మనం తప్పు పట్టక్కర్లేదు, ఎవరి దృష్టిలో వాళ్ళు రైట్. అద్భుతం. ఓకే, నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. నమస్తే అండి. మేడం. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు మాట్లాడండి అమ్మా పాండురంగారావు గారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమస్తే సార్. ఏమిటమ్మా? మా టీవీ చూడకండి అమ్మా మా దయచేసి. పెద్దమ్మాయి సౌమ్య సార్. టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా ముందు. సౌమ్య తను 2005 లో పుట్టిందండి, సెప్టెంబర్ 16 సార్. ఏమిటమ్మా? అమ్మా శనివారం పుట్టినట్టు గుర్తుందా అమ్మా? సార్ ఫ్రైడే రోజు సార్. ఇది సాటర్డే కదమ్మా. లేదు సార్, ఫ్రైడే రోజు మార్నింగ్ 7కి సార్, 7:15కి. ఓ సారీ అమ్మ, నేనే తప్పు. సారీ, ఇది ఫ్రైడే, శుక్రవారం నాడు కరెక్ట్. ఒక్కసారి మానవ తప్పు, హ్యూమన్ ఎర్రర్స్. ఏమిటమ్మా అమ్మాయి ఏం చేస్తుంది? సార్ బీకామ్ హానర్స్ చదువుతుంది సార్ తను. వెరీ గుడ్. ఇప్పుడు కూడా ఆనర్స్ చదివేవాళ్ళు ఉన్నారు చాలా మందికి. ఇప్పుడు ఆనర్స్ అంటే ఏమిటో తెలియదు. గుడ్ అమ్మా. ఇది ద్వాదశి, శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. అవును సార్. మకర రాశి. ఎలా ఉన్నాయమ్మా స్టడీసు? సార్ చదువుతుంది కానీ తను ఊరికనే నర్వస్ అవుతుంది, ఊరికనే కొంచెం ఫెయిల్యూర్ చూస్తుంటది సార్.
ఏం లేదు అంటే తను ఫ్యూచర్ ఎలా ఉంటది, చదువు మీద వచ్చే ఇబ్బంది ఏం కాదు, చదివింది చదవడమే కదా, ఆనర్స్ అంటే చదివింది చదవడమే. సో దాంట్లో కాదు, ప్రయారిటీస్ చేంజ్ అవుతుంటాయి, ప్రాధాన్యత క్రమాలు వేరే విషయాల్లో మారుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తారు, చదువు వల్ల కాదు. సో ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. మాకు ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడితే ఈ రుద్రాక్ష మంచి ఫలితాలను అందజేస్తుంది. ఆల్ ది బెస్ట్. తప్పకుండా. ఒకప్పుడు రుద్రాక్ష గురించి ఏమీ తెలియనప్పుడు మీ ద్వారా చాలామంది అవగాహన పొంది అసలైన రుద్రాక్ష అంటే ఏంటి అనేది తెలుసుకొని ఆ అమూల్యమైనటువంటి దాన్ని అందుకునే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరి మెడలో చూసినా కరుంగళి కూడా అలాగే కనిపిస్తోంది. అసలు ఏది నకిలీ, ఒరిజినల్ ఎలా గుర్తుపట్టాలి, ఈ విషయంలో మీ ద్వారా తెలుసుకోవాలనుంది. ట్రెండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది అంటే సామాజికంగా కొన్ని నడుస్తూ ఉంటాయి. ఒకటి అంటే సామాజిక విషయాల పట్ల ట్రెండ్ ఉంటుంది, అలవాట్ల మీద ట్రెండ్ ఉంటుంది, బిహేవియర్ పట్ల ట్రెండ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాల పట్ల అంటే ఒకప్పుడు బాబీ సినిమా వచ్చినప్పుడు బాబీ కాలరు, బాబీ ప్యాంటు, పెద్ద పెద్ద కాలర్స్ ఉండేవి. హిప్పీ సినిమా వచ్చినప్పుడు హిప్పీ క్రాపు, బెల్ బాటం ప్యాంట్. ఇలాగా యుగపరుషుడు సినిమా వచ్చినప్పుడు రామారావు గారిది పెద్ద పెద్ద పువ్వుల సెట్లు, బాంబే డైయింగ్ పొలిస్టర్ శారీస్ అవి వేసుకోవడం, ఇలా ఆ ట్రెండ్లు నడుస్తూ ఉంటాయి. అలాగే అది మంచిదే. ఇప్పుడు ఈ ఇది ఇంకా మంచిది. అంటే ఎవరైనా పిల్లవాడు క్లబ్కి వెళ్తున్నానో పబ్కి వెళ్తున్నానో అంటే తప్పు, కానీ ఒక రుద్రాక్ష వేసుకుంటాను, కరుంగలి మాల వేసుకుంటానంటే మంచిదే కదా. ఈ అలవాటు ఇంకా మంచిది. కాకపోతే ఈ అలవాటుని ఆ వేసుకునే విధానం పద్ధతి ప్రకారంగా వేసుకుంటే, ఆ వేసుకున్నది సరైనది అయితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైతే ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుందో అందరి దృష్టి దాని మీద ఉంటుంది, నకిలీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందరూ దాని మీద పడితే ఏమవుతుంది, అందరూ అదే చేయాలనుకుంటారు, నకిలీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. అసలైనవి తక్కువ ఉన్నాయి, నకిలీలు బాగా ఎక్కువ స్థాయిలో వస్తున్నాయి. సరైనవి సరైన పద్ధతిలో వేసుకోండి. సరైనది వేసుకోవడం ఒకటైతే సరైన పద్ధతి. ఈ పద్ధతి ఏమిటి అంటే, ఏ హారము మనం వేసుకున్నా ఆ హారానికి ఆధ్యాత్మికంగా కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. అవి ఏమిటంటే, ఒకటి బొడ్డు దాటకుండా వేసుకోవడం, బొడ్డు దాటకుండా వేసుకోవడం. రెండోది అది సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్యలో వేసుకోవాలి. అంటే 54 కానీ 108 కానీ. అవి మెటల్లో చేసుకుంటే 54 వస్తాయి, అది డైరెక్ట్గా వేసుకుంటే 108 వేసుకోవచ్చు. అది బొడ్డు దాటకుండా, సైజుని బట్టి చిన్న పెద్ద అవుతుంటాయి, వేసుకునేటప్పుడు బొడ్డు దాటకుండా వేసుకోవాలి. ఇంకోటి ఏమిటంటే కింద మేరు వేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మేరు అంటే పెద్ద పూస ఉంటుంది కింద, లాకెట్ లాగా. దీన్నే గురు పూస, కొనికి పూస, క్లాస్ లీడరు, లాకెట్టు, హెడ్డు అంటాం. నేను గతంలో కూడా చెప్పాను, ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా అక్కడ పెట్టమంటారు. అంటే ఆ పెద్దది మస్ట్, పెద్దది. ఇది మేరు పర్వతము అంటే పెద్దది. సో అది ఖచ్చితంగా మీ జాతకానికి తగ్గ రుద్రాక్ష, మీ అవసరానికి తగ్గ రుద్రాక్ష కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాకెట్ కానీ మీరు మేరుగా వేసుకోండి, బాగుంటుంది. ఇది ధరించే పద్ధతి. అలా వేసుకోండి, అది ఒరిజినల్ వేసుకోండి, బాగుంటుంది. ఈ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సంస్థే కాబట్టి భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇది అందజేస్తారు. లేదు మీరు భారతదేశంలో ఏ మూల నుంచి మీరు పంపించమన్నా వాళ్ళు కొరియర్ చేస్తారు, మీరు కొరియర్ ఛార్జెస్ పే చేస్తే సరిపోతుంది. తప్పకుండా. మీకు కరుంగళి మాల కావాలి ఒరిజినల్ది అనుకున్నా కూడా ఇప్పుడు చెప్పారు కదా చాలా చక్కగా. సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని అయితే సంప్రదించవచ్చండి. చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పట్లాగే విశేషాలు చెప్పారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు పాండురంగారావు గారు. ఓం నమః శివాయ. ఇది వాల్టి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.